ఉన్నప్పటికీ కూడా, కోవిడ్ ఉన్నప్పటికీ కూడా 3 లక్షల, ఒక్క సెకండ్ సార్ ప్లీజ్, ఒక్క సెకండ్ సార్, 3 లక్షల 30,000 అప్పు చేసి. ఓకే సార్, ఎస్ వస్తాం, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. శేషు గారు, ఇప్పుడు ఇలాంటి పార్టీలు రావడానికి, ఎస్పెషల్లీ జంజీ కావచ్చు, ఇప్పుడు నా కాక్రోచ్ పార్టీ కావచ్చు, సో ఇవన్నీ కూడా రావడానికి కారణం ప్రభుత్వాల వైఫల్యాలు, ప్రతిపక్షాలు ప్రశ్నించేటటువంటి తత్వాన్ని కోల్పోవడం, రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం, ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది, పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కంపెనీలు తీసుకొస్తుంది. ఈ సందర్భంలో ఆ కంపెనీలు రాకుండా కోర్టుల్లో కేసులు నమోదవుతున్నాయి. తర్వాత వచ్చేసి ఆ కంపెనీలు రాకూడదని చెప్పేసి అదేసి చంద్రబాబు నాయుడికి సొంత బంధువులదని చెప్పేసి, సో ఇలా రకరకాలైనటువంటి అంశాలతోటి విసిగి వేసారిపోయినటువంటి యువత ఈరోజు ఇలా టార్గెట్ చేసింది అనుకోవచ్చా? దీనికి అందరూ కూడా అదేదో అంటాం కదా, తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు, ఇప్పుడు దీని అంతటి కూడా కారణం వీళ్ళేగా మనం మార్చుకోవచ్చా? సో అందరూ కూడా పైకి చెప్పొచ్చు మేకపోతే గంభీర్యంతో మేము ఆహ్వానిస్తున్నాం, అద్భుతం అని చెప్పేసి, కానీ వీళ్ళలో కూడా ఒక ఆందోళన ఉందనుకోవచ్చా మనం? రాస్తారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పక్కన పెడితే ఎస్విఆర్ఏ కాక్రోచెస్ ఇవాళ అసలు దీనికి ఎక్కడన్నా ఒక కార్యకర్తలు ఉన్నారా, నాయకులు ఉన్నారా? ఎంత స్పాంటేనియసిటీ దేశం మొత్తంలో ప్రతి మూల ప్రారంభమవుతుంది. ప్రతి వ్యక్తి వాళ్ళు అట్లా టచ్ చేస్తే ఎస్విఆర్ఏ కాక్రోచెస్ అంటున్నారు, ఎస్విఆర్ఏ కాక్రోచెస్ అంటున్నారు. అంటే ఈ కాక్రోచెస్ జనతా పార్టీ దీనికి సంబంధించినటువంటి వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో తీసుకొచ్చినటువంటి అంశాలు, వీటిని రాజకీయ కోణంలో చూడకూడదు రాజు గారు, వీటిని ప్రజా అజెండాగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే అంత స్పీడ్ గా యువతలోకి, అంత స్పీడ్ గా దేశ ప్రజల్లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది. జెట్ స్పీడ్ లో వెళ్ళిపోయాయి, మీకు బుల్లెట్ ట్రైన్ స్పీడ్ లో వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మనం చూడాలా. అయితే వ్యవస్థలో జరిగిన ఒక వైఫల్యానికి ప్రభుత్వము బాధ్యత వహించకపోతే ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయండి. అందుకే మీరు ఏమంటున్నారు ఇందాకటి నుంచి, నీట్ పరీక్ష విషయంలో చెప్తున్నారు. ఇవాళ 2019లో లీక్ అయింది, 2022లో లీక్ అయింది, 2024లో లీక్ అయింది, 2026లో లీక్ అయింది. దగ్గర ఈ మధ్య కాలంలోనే 5 సార్లు నెట్ పరీక్ష లీక్ అయితే ఈ దేశంలో ఒక మ్యాసివ్ పీపుల్, అంటే అత్యధికంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే అతి పెద్ద ఎగ్జామ్ నీటే. మరి ఇంతమంది యువత రెస్పాండ్ కాకుండా ఎట్లుంటుంది? వాళ్ళకి ఎదురైనటువంటి సమస్యని ప్రభుత్వ వైఫల్యంగా చూడకుండా ఎట్లుంటుంది అనేటటువంటి ప్రశ్నకు సమాధానమే కదా ఇవాళ వచ్చినటువంటి ఈ రెస్పాన్స్ అనేది మనం చూడాలి. వాళ్ళు పెడుతున్నటువంటి అజెండా ఏంటనేది ఒకసారి గనక మనం చూస్తే, వాళ్ళు ఇండిపెండెంట్ జ్యుడిషియరీని కోరుకుంటున్నారు, తర్వాత ఓటు భద్రతను కోరుకుంటున్నారు, తర్వాత వాళ్ళు 50% మహిళా రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు, తర్వాత పార్టీ ఫిరాయింపులు పాల్పడేటటువంటి వాళ్ళపైన ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలనేటటువంటి అంశం చెప్తున్నారు. అన్నిటికంటే మించి స్వతంత్ర మీడియా ఉండాలనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్న క్రమంలో మీకు ఒక 2-3 ఉదాహరణలు చెప్తానండి. ఒకటి, మీకు 2012లో లోక్పాల్ బిల్లు కావాలని అన్నా హజారే నాయకత్వంలో వచ్చినటువంటి అవినీతికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమం నుంచి వచ్చినటువంటి భాగస్వాములే కదా. మీకు 2012లో ఉద్యమం వస్తే 2013లో పార్టీ పెడితే కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ పెడితే